గడిచిన 20 రోజులుగా ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల్లో నెలకొన్న అనుమానాలని ఎలా చూడాలంటారు? అలాగే చూస్తే గనక నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఒక ముఖ్యమంత్రి బయట పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దేవుడితోటి రాజకీయాలు వద్దు అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? మరి అందరికీ నమస్కారం అండి. ముందుగా సుప్రీంకోర్టు వారు నిన్న ఒక కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరే దీని మీద కామెంట్ చేయటం అని అడిగారు. రేపు దాని మీద అసలు కోర్టుకు వెళ్ళింది ఎవరు? వైవి సుబ్బారెడ్డి. కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు వారు ఈ మాట, కానీ కోర్టు వారికి కూడా మేము మనవి చేసుకుంటున్నాం, ఇది కొన్ని కోట్ల మందికి సంబంధించిన కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి గురించి లడ్డు ప్రసాదాల్లో అవశేషాలు ఉన్నాయని. అది ఫిష్ ఆయిల్ కావచ్చు, కొవ్వు బీప్ కావచ్చు. డిడిబి ఒకటి రిపోర్ట్ ఇచ్చింది. 326 రూపాయలకి నెయ్యి కొనుగోలు చేశారు. అంతకుముందు నందిని బెంగళూరు కర్ణాటకలో అత్యంత డైరీ, మన రాష్ట్రంలో విజయ డైరీ లాంటిది, సంగం డైరీ లాంటిది, అలాంటి వాళ్ళు ఇచ్చే నెయ్యిని 468 రూపాయలు, సుమారు 326 రూపాయలకి 27కు వీళ్ళు కొనటానికి కారణాలు ఏందో మనకు తెలియదు. ఇవన్నీ తగ్గించి ఏదైతే నామ్స్ ఉన్నాయో, ఇప్పుడు సుప్రీంకోర్టు వారు కూడా కొన్ని గమనించాలి. చంద్రబాబు నాయుడు గారి మీద మాట అనేది తర్వాత మాట్లాడుకుందాం, ఆయన ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనేది. ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము ఇందులో జరిగింది కదా, అది కదా కోర్టు వారు అడగాల్సింది. ఎవడైతే ఈ కల్తీకి ఆద్యుడయ్యాడో, ఏ పార్టీ అయితే చేసిందో ఆ పార్టీకి సంబంధించిన వాడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, విజిలెన్స్ దాడులు నా మీద వద్దండి అని. కోర్టు వారు కొన్ని పరిణామాలు తీసుకోవాలి. ఏవైతే స్టాండర్డ్లు ఉన్నాయి, ఐఏఎస్ఐ అని ఇట్లా మనం పెడతాం, ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ కంట్రోల్గా, ఇలాంటివి ఉంటాయి. కొన్ని నామ్స్ గత శతాబ్దాల నుంచి ఒక గైడ్లైన్స్ ఇచ్చారు. స్వామివారికి నెయ్యి ఎవరైతే సప్లై చేయాలనుకుంటారో వాళ్ళకి కొన్ని గైడ్లైన్స్, వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి, వాళ్ళు ఇన్ని లీటర్లు సేకరించి ఉండాలి. అంటే ఒక 1000 లీటర్లు సుమారు అనుకోండి, 1000 లీటర్లు సుమారు సేకరించే అంత ప్రొఫైల్ ఉన్న వాళ్ళకే ఇది ఇవ్వాలి నెయ్యి అనేది కాంట్రాక్ట్. మరి అన్ని నామ్స్ తగ్గించారు కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత. దేనికి? ఇప్పుడు నీకు క్వాలిటీ ఇంకా బెటర్గా ఉండాలి, ఇంకా నామ్స్ బెటర్గా ఉండాలి, ఇంకా డైరీలు మంచి రావాలనుకోవడం తప్పులేదు. నందిని బారోలు 2000 కోట్ల ఆదాయం సుమారు చెప్తున్నాను, ఇది 500 కోట్ల వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అంటే మీరు ఏదో లాభం పొందటానికి, లేదా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న ప్రతిష్టని దెబ్బతీయటానికి లడ్డు ఎవరైనా చూడండి. సుప్రీంకోర్టు వారు తీర్పిచ్చిన జడ్జి గారిని కూడా అడుగుతున్నాం. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత లడ్డులో సువాసన కోల్పోయిందని, లడ్డు నాణ్యత లోపించిందని, లడ్డు సైజు తగ్గించిందని, అది 160 గ్రామ్స్ ఉండాలి, 180 గ్రామ్స్, దాన్ని 120 గ్రామ్స్ కూడా చేసి అమ్మిన బాపత ఈ జగన్మోహన్ రెడ్డి సర్కారు. సరే, కోర్టు వారిని మేము గౌరవిస్తాం, మా నామ్స్ చంద్రబాబు నాయుడు గారు కోర్టును గౌరవించమని సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు జడ్జి గారిని కూడా మేము క్వశ్చన్ చేయట్లేదు, కానీ ఇది కూడా తీసుకొని మాట్లాడుంటే బాగుండనేది మాది. రేపు అది ఎట్లయినా మనం అప్లై చేస్తాం, కోర్టు వారికి అన్నీ తగిన ఆధారాలు చెప్తాం. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నారా చంద్రబాబు నాయుడు గారే ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, అలిపిరి ఘటన, చంద్రబాబు నాయుడు గారికి కలియుగ వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారిని కాపాడారని మేము కూడా విశ్వసిస్తున్నాం. అలిపిరిలో అంత పెద్ద బ్లాస్టింగ్ జరిగిన చంద్రబాబు నాయుడు గారు ఈ సమాజానికి, రాష్ట్రానికి సేవ చేయాలి కాబట్టి ఆయన బతికిచ్చింది కలియుగ వెంకటేశ్వర స్వామి. ఎవరికి బాధ్యత ఎక్కువ ఉంటుంది? మేము సుప్రీంకోర్టు వారిని కానీ ఈ పేటీఎం కుక్కలకు కానీ మేము అడుగుతున్నాం. సుప్రీంకోర్టు వారు గైడ్లైన్స్ ప్రకారం మాట్లాడారు, తప్పులేదు, కానీ ఎందుకు మాట్లాడాలి అంటే అత్యంత ఇష్టుడు వెంకటేశ్వర స్వామికి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారికి కలియుగ దేవుడు, ఆయన ప్రాణాలు కాపాడాడు కాబట్టి ఆయనకే బాధ్యత ఎక్కువ ఉంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సి వచ్చింది, దాని గురించి ఆరాధించాల్సి వచ్చింది, దాని మీద ప్రక్షాళన చేయాలనుకున్నారు. ఇది ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు కాబట్టి దీన్ని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు తప్పితే దీనిలో వేరే ఉద్దేశం లేదు, ఆపాదించాల్సిన పని మాకు లేదు. నా మతం మానవత్వం.
ఒక మాజీ ముఖ్యమంత్రినైన నా పరిస్థితే తిరుమలలో ఎలా ఉంటే సామాన్య దళితుల పరిస్థితి ఏంటి అంటూ ఒక కొత్త వెర్షన్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి. ఈ వెర్షన్ ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆయన మతం మానవత్వం అనుకోవాలంటారా? మొన్న కూడా నేను ఇదే మీకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పున్నాం. ఆయన ఏం మతం మానవత్వం, అసలు అతను మాట్లాడేదానికి ఏమన్నా అర్థం ఉందా? మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఇంకా గౌరవిస్తున్నాం, కానీ అతనికి మైండ్ దొబ్బింది, చిప్పు ఉండదు. వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తారు రకరకాలుగా, లండన్ మందులు అంటారు. ఏమి ఈయన మానవత్వం? తల్లికి చెల్లికి మానవత్వం చూపించినోడు జనాలకు చూపిస్తాడా? పోనీ మేము ఒకటి అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని. దళితుల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు జగన్ రెడ్డి. 4 గోడల మధ్యలో నువ్వు బైబుల్ చదవాల్సిన పని ఏందని మేము ఆ రోజు అడిగాం, ఈరోజు అడుగుతున్నాం. పబ్లిక్గా చదువు. ఎందుకు చదవు? మన చంద్రబాబు నాయుడు గారు కూడా క్వశ్చన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఎందుకు నువ్వు చదవు? ఏంది అది? నీ జగన్మోహన్ రెడ్డి మానవత్వం కాదు, మతోన్మాది. జగన్మోహన్ రెడ్డి మానవత్వం కాదు, జగన్మోహన్ రెడ్డి కూరుడు. జగన్మోహన్ రెడ్డి మానవత్వం కాదు, జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు, నరకాసుడు అని విన్నాం చరిత్రలో. రేపు దీపావళి రాబోతుంది. అతన్ని నిన్న ఎలక్షన్లో అంతకన్నా గట్టిగా తగలేశారు జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి మానవత్వం అని మాట్లాడుతుంటే మానవత్వంకే మంట కలిపే మాటలై. అసలు మానవత్వం అంటే తెలుసా జగన్ రెడ్డికి? తెలుసుంటే ఇలాంటి మాటలైతే మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గురించి తక్కువ మాట్లాడుకోవాలండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక రాబంధువు, ఇట్లాంటి మాటలన్నీ అయిపోయినాయి. అతను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అతనికి అసలు చరిత్రహీనులో ఇతను మిగిలిపోతాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే, ఏదైతే సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి దేవుడు లాంటి వాడు, అలాంటి వ్యక్తి మీద ఇలాంటి నిందేయటం ఎలాగా? ధర్మో రక్షిత రక్షత అంటున్నాడు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? చెప్పట్లా వైవి సుబ్బారెడ్డి పెళ్ళాము వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జగన్ రక్షో అంది. మరి ఏం రక్ష ఏమో. సజ్జలను అడుగుతున్నావు, అరే సజ్జల బాబు నువ్వు ఇంకా బాలబచ్చిగాడివి, ఇంకా ఇట్లాగా నువ్వు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టావో నీ యొక్క ఇది తెలిసిపోతుంది. రాక వచ్చినట్టున్నావు. జగన్మోహన్ రెడ్డి సజ్జల మోహన్ రెడ్డికి దేవుడే, మరి ప్రజలకు కాదు. విజయసాయిరెడ్డికి దేవుడు, సజ్జలకు దేవుడు, సజ్జల భార్గవ్ గాడికి దేవుడు, వైవి సుబ్బారెడ్డికి దేవుడు, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దేవుడు, రెడ్లందరికీ దేవుడు అనుకుంటున్నాడు. ఉత్తుత్తు రెడ్లకి. నేను అది కూడా చెబుతున్నా, నికాసైన పెద్ద రెడ్డి గారు అయితే కాదుగా జగన్మోహన్ రెడ్డి. మనం చెప్పట్లా. ఒక రెడ్డి గారు అమ్మాయి నిన్న శబరి, ఆ అమ్మాయి మాట్లాడింది, నిజమైన రెడ్లకి ఏంట్రా బాబు ఈడు దొంగ రెడ్డి, ఈడు రెడ్డి కాదంటుంది. అట్లానే ఆయన బైరెడ్డి గారు మాట్లాడుతున్నాడు, ఈ రెడ్డే కాదని ఇతను. ఇంకా ఏం మాట్లాడుతావు? నువ్వు దేవుడు అంటావో సజ్జలా ఏమనుకుంటావు నువ్వు అనుకో, కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి నిన్న కామెంట్ చేసావు చూడు. ఎస్, మేమేం మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. నువ్వు వెంకటేశ్వర స్వామి లడ్డుని అపవిత్రం చేసావు. 3 లక్షల మందికి ఉచిత దర్శనాలు పెట్టుకున్నావా డబ్బులు ఇచ్చి? లక్షలో కోట్లు దొడ్డుకొని ఇంతమందికి నువ్వు దర్శనాలు చేసి, అరే వైవి సుబ్బారెడ్డి పాట పెట్టాడు 3,000 5,000 చేయండి 10,000 అంటే దేవుడికి డబ్బులు వస్తాయనేగా. దేవుడు ఖజానానికి కూడా మీరు వాడుకొని, దేవుడు కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వర స్వామిని మీరు మొత్తం అంత అపవిత్రం చేసి ఇంకా మాట్లాడుతున్నావు సజ్జల. నేను ఇంట్లో కూర్చోబెట్టారు. ఈ ప్రెస్ మీట్లు మానుకోరా బాబు. మీ అమూల్ బేబీ ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, అమూల్ బేబీకి పాఠాలు నేర్పు నువ్వు. ముందు నీ స్క్రిప్ట్ ప్రకారమే కదా నడిచింది అమూల్ బేబీ. నువ్వు పాఠాలు నేర్చుకోలేదు సజ్జల, నువ్వు వెళ్ళి పాఠాలు నేర్పమ్మా. నీకెందుకు ఇలాంటి దేవుణ్ణి నువ్వు మాట్లాడుతున్నావు? కలియుగ వెంకటేశ్వర స్వామి గురించి ఇంకా మీరు అపవిత్రంగా మాట్లాడుతున్నారు. లడ్డు ప్రసాదం గురించి ఏదో నీతి నియమంగా జరిగిందని సిగ్గుండొద్దు. ఒకసారికి వెళ్ళామండి, ఒక వస్తువు కొన్నాం, డెల్ కంపెనీ ఉందాం అనుకున్నాం. డెల్ కంపెనీ మంచిది, సుత్యా కంపెనీ వచ్చింది అనుకోండి, తక్కువకి వచ్చింది కూడా మంచిది అనుకుంటే ఎట్లా? నువ్వు తక్కువకి కొని మార్జిన్లు పెట్టుకొని అపవిత్రం చేసి ప్రసాదాన్ని వెంకటేశ్వర స్వామి భక్తిని కోట్ల మంది మనోభావాలు, ఎస్ మీరు కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల్ని హిందువుల్ని మనోభావాలు దెబ్బతీశారు మీరు. జగన్మోహన్ రెడ్డి మతోన్మాదని చెప్తున్నావు. అతను రాజకీయం చేసి రాష్ట్రంలో ఉన్న వైకుంఠుడు, మనకి వెంకటేశ్వర స్వామి అతి పవిత్రమైన గుడి, దాన్ని అపవిత్ర పాలు చేస్తే మేము ప్రక్షాళన చేసి దాన్ని చేస్తుంటే ఇంకా మాట్లాడతావు సజ్జల. సిగ్గు శరం ఎట్లా ఈ సజ్జలకి? అలానే చూస్తే కనుక సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత
రోజా బయటకు వచ్చారు, అలాగే వేణుస్వామి భార్య వీణావాణి గారు కూడా బయటకు వచ్చి హిందూ పురాణాల్లో ఎక్కడా లేని సంప్రోక్షణ శ్లోకాలంటూ వీళ్ళు కొత్తగా కనిపెట్టి తీసుకొచ్చారు. ఇప్పుడు హిందువులకు వీళ్ళందరూ క్షమాపణ చెప్తారా అంటూ అటు రోజా అడుగుతున్నారు, ఇటు వేణుస్వామి భార్య అడుగుతున్నారు. మరి ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? మేము వేణుస్వామి భార్య అని అడుగుతున్నాం, నువ్వు అసలు హిందువేనా? హిందూ హైందవ ధర్మాన్ని కాపాడుతాను మీ ఆయనేమో మాంసాలతోనూ మందులతోనేమో పూజలు చేసి నా కొడుకేమో డబ్బులు కట్టిస్తాడు, నువ్వేమో నేను చెప్తున్నా బరాబర్. మేమెందుకు మాట్లాడాలి? మేము బరాబర్ మాట్లాడతాం. మేము ఎందుకు అంటున్నావు? ఏమంది మనోభావం? ఏమమ్మా ఏమన్నారు? వెంకటేశ్వర స్వామి గుడిలో లడ్డు ప్రసాదం అపవిత్రమైందని కదా మేముగా చెప్తుంది, NDDP చెప్పింది. నీకేమి దానిలో నాణ్యత కనిపించింది అడుగుతున్నా. ఆడబిడ్డ మేమేం మాట్లాడు, కానీ నిన్న మాట్లాడింది హిందువులందరూ క్షమాపణ చెప్పాలా? సంరోక్షం అనేది లేదా? మీ ఆయనకు తెలుసుగా, అడుగు. మరి వాడు చికెన్ మటన్లతో పూజలు చేస్తున్నాడు? హిందూ ధర్మాన్ని దెబ్బ కొట్టడమే కదా మీరు చేసే పని. నీకు డబ్బులుంటే చాలు, నీకు యాత్రలు చేసుకోవడానికి డబ్బులు కావాలి. పేటీఎం కుక్కలాగా మాట్లాడిన తర్వాత దీని గురించి మేము మంచిగా మాట్లాడేది. హిందువులు నువ్వు క్షమాపణ చెప్పాలి. హిందువులు నీ దగ్గరికి ఏనాడైనా వేరే మతస్థుడు వచ్చి నీతో జ్యోతిష్కొని చెప్పించుకున్నారా? వేరే మతస్థుడు డబ్బులు నువ్వు ఒక్కటన్నా ఉందా నీ దగ్గర? హిందూ డబ్బులతో కొంపలు కట్టుకున్నావు, హిందూ డబ్బులతో విహారయాత్రలకు వెళ్తున్నావు, హిందూ డబ్బులతో నువ్వు తింటున్నావు. కుడి చేత్తో తింటున్నావా ఎడం చేత్తో తింటున్నావా అని ఆ అమ్మాయిని మేము అడుగుతున్నాం. ఈ సిగ్గు లేకుండా మే క్షమాపణ చెప్పాలా హిందువులకి? నువ్వు కట్టుకున్న బట్ట కానించి, నువ్వు ఉంటున్న ఇంటి కానించి, నువ్వు తినే మీ అమ్మాయి మీ కూతురు కూడా మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. హిందువులు క్షమాపణ చెప్పాలా? సిగ్గు లేకుండా మాట్లాడుతుంది. చెప్తున్నా, ఇదంతా ఏంటంటే పేటీఎం బ్యాచ్. జగన్మోహన్ రెడ్డి నాస్తికుడు కాదు, అతను మతోన్మాది అని చెప్తున్నాం. ఈ మతోన్మాదికి ఇలాంటి మతోన్మాదులు సొమ్ము హిందువులు తింటారు, హిందువుల మీద దాడి చేస్తారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నేను చెప్తున్నావు, మళ్ళీ చెప్తున్నావు, నీవు తక్షణం క్షమాపణ చెప్పాలి. లేదా నువ్వు ఏదైతే హిందువుల దగ్గర నుంచి నువ్వు డబ్బులు తీసుకున్నాడో, మీ ఆయన డబ్బులు తీసుకున్నాడో, నీ సంగీతం దేని మీదమ్మా నువ్వు వాడేది? నువ్వు సంగీతం వీణావానివి, దేని మీద? నువ్వు హిందువుల మీదే కదా సంగీతం చేసేది. వేరే ఏ మతమైనా సరే నిన్ను పిలిచి ఏమన్నా చేయించుకుంటున్నారా? మా సొమ్ము తింటా, మా దేవుడికి, మా హిందువుల దేవుడికి అన్యాయం జరిగితే లడ్డును కల్తీ చేసి ప్రసాదాలను అంతా ఇది చేస్తే అది అడిగితే హిందువులు క్షమాపణ చెప్పాలా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్న వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత. ఇక రోజా సంగతి చెప్పాలండి, పంది బురదలో దొర్లిద్ది, ఇది జగన్మోహన్ రెడ్డి కొంపలో దొరికిద్ది. పెద్ద తేడా ఏం లేదు. జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో నుంచి ఏమైతే వాక్కులు వస్తాయో అవన్నీ పేటీఎం కుక్కలు. అసలు నా బాధ ఏంటంటే అండి, హైందవ ఒక దేవుడు, ఏ దేవుడైనా కానీ ఖురాను మేము గౌరవిస్తాం, బైబుల్ని గౌరవిస్తాం, హిందువులను గౌరవించాలి. ఇది మినిమం కట్టసి. హిందూ దేవాలయాలను కాపాడాల్సిన బాధ్యతలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అపవిత్రం చేస్తే ఈ రోజా పంది బొర్రెలట్టు బరిలాడటం, ఏది పడితే అది మాట్లాడటం. ఏమో దర్శనానికి వెంకటేశ్వర స్వామి ఎన్నిసార్లు వెళ్ళిందో దర్శనం, వెంకటేశ్వర స్వామిని చూసినా తరివి తీరదు, ఎన్నిసార్లు వెళ్ళింది. అయినా నీకు సిగ్గు పెట్టలేదా రోజా? వెంకటేశ్వర స్వామి గారి లడ్డు గురించే కదా మాట్లాడుతుంది. నువ్వు దాని నిజాలు తేల్చమని అడుగు, తప్పులేదు. నువ్వు తిరుపతికి అత్యంత దగ్గరలో ఉన్నావు నగరి, నువ్వేం చేయాలి? తిరుపతి మీద జరిగిన మేము చేయలేదు, బరాబరు సిబిఐ దర్యాప్తు చేయమని అడుగు. అరే విజిలెన్స్ దర్యాప్తుకు వెళ్తేనే కోర్టుకు వెళ్ళారు వీళ్ళు, ఇంకా మేము స్టేల్కి వెళ్ళాము మేము అని అంటారు. వీళ్ళు వెళ్ళింది స్టేల్కి కదా, సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు? మేము చెప్తున్నామండి, ఈ ప్రసాదం గురించి ఎవరు మాట్లాడినా, వెంకటేశ్వర స్వామి గురించి ఎవరు మాట్లాడినా దానికోసం నారా చంద్రబాబు నాయుడు గారు ముందుండి పోరాడతారు. ఈ అక్రమాలు అన్యాయాలను తవ్వుతారు, వీళ్ళని కట్టకట్టాల పాలు చేస్తారు. కలియుగ వెంకటేశ్వర స్వామి కూడా చూస్తూ ఉండరు. ఎవరైతే ఈ లడ్డుల గురించి చెడుగా మాట్లాడుతున్నారు వీళ్ళందరిని కూడా చూస్తారు. ఇది మేము మరీ అందరికీ చెప్తున్నాం. హిందూ మనోభావాలకు కూడా మనకు దెబ్బతిన్నాయి. వీటిని కాపాడే బాధ్యత కలియుగ వెంకటేశ్వర స్వామికి వదిలేస్తున్నాం. ఇలాంటి పాపకృత్యాలు చేసిన క్షమించకూడదు. దీనికోసం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన మొదలుపెట్టారు. అందరినీ మేము మళ్ళీ చెబుతున్నాం, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎవరైతే అపవిత్రం చేశారో వాళ్ళు కనపడకుండా అయితే పోతారని నేను గట్టిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నా.